ఇది జాయికి వెళ్ళి తినాలి. బాగుందా? ఫైనల్గా సోంపూర్ కదండి కదా రాజు కర్రీ. ఇదేంటి పంజాబీయా? ఈ పంజాబీ చుక్క రోటీ. ఫుల్ గారిపోతుంది నిజంగా. సో ఇది మొత్తం మా ఫుడ్ మొత్తం ఇరగ తినేసాం చాలా రోజుల తర్వాత. సో ఈరోజైతే యాక్చువల్గా ఇప్పుడే వచ్చాను నేనైతే ఏలూరు నుంచి. ఇక్కడ నుంచి రాగానే మా ఫ్రెండ్స్ అంతా బయటగా మాకు బాగా ఫేమస్ అయిన ధాబా అయితే ఉంది. ఇదంతా హైవే మాది. వెళ్ళాలంటే రాంగ్ రూట్లోనే వెళ్ళాలి, అంత రిస్క్ అయినా వెళ్తాం అందరం చిల్ అవుట్ అవ్వాలంటే. అంటే చిల్ అంటే మంది కాదు, ఓన్లీ ధాబాలో ఫుడ్ బాగా ఫేమస్. ఎలా ఇక్కడ సంథింగ్ మాకు బాగా ఫేమస్ అయిన కూడా ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్ బస్సులు అన్నీ ఆగుతూ ఉంటాయి ఫుడ్ దగ్గర. అదేదో పీ టౌన్ బాగుంటుంది నైట్ టైం హైవే వారంతా. ఏదో రోజు నైట్ పార్టీ పెట్టుకున్నాం. ఎక్కడ పార్టీ? సండే ఉంటాం. ఇది మా సైడ్ వచ్చేసి రెస్ట్ ఏరియా. ఏంటంటే నైట్ వెహికల్స్ లాంగ్ వెళ్తాయి కదా, కోల్కత్తా, ఒడిస్సా అవన్నీ రెస్ట్ ఏరియాలో ఆగి మంచి బాగుంటుంది. కానీ మంచి కదా చలి ఇరగేసేద్ది ఇక్కడ, మామూలుగా ఉండదు. అండ్ ఇటు సైడ్ అయితే కొత్తగా మార్చి పెట్రోల్ బంకులు కూడా పెట్టారు, చాలా బాగుంటుంది. నైట్ టైం కలగా ఉంటుంది ఈ లక్ష్మీనగరం ఉంది. ఇండియన్ ఎవడో తీసుకున్నట్టుంది హెచ్పి. మార్నింగ్ వరకు పగలకైనా, కానీ యాక్సిడెంటల్ జోన్ కూడా ఇదే. ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేది కూడా ఈ జోన్లోనే అవుతాయి. ఉమెన్స్ T20 స్టార్ట్ అయినాయి కదా నిన్న నుంచి. వస్తుంది కదా యాడ్లే వచ్చాను ఇన్స్టాగ్రామ్లో. మనీ కట్టి 5 కోట్లు ఓపెన్ మ్యాచ్ కొట్టుకోవచ్చు కావాల్సి. 2 సార్లు మిస్ కావాల్సింది లాస్ట్. అవును, తగిలితే అప్పుడే తగలాలి. సంక్రాంతి కదా ఏమీ అవ్వలేదు. లైటింగ్ చేయలేదేంటి? షేక్ డ్యామేట్. ఫైనల్ ఇది జాయికి వెళ్ళి తినాలి. ఎందుకని సో ఇది మా సైడ్ ధాబా అయితే. అండ్ ఎక్సలెంట్ ఉంటుంది అది, హ్యాండ్ వాష్. అక్కడికి వెళ్ళి చేయగడుక్కొని ఈ రోటీలు ఇవి బాగా ఫేమస్ కాబట్టి తెగ తింటారు ఇక్కడైతే. ఇది కాజు కర్రీ. ఇదేంటి పంజాబీయా? ఈ పంజాబీ చుక్క రోటీ. ఫుల్ గారిపోతుంది నిజంగా ఇది తినాలంటే. సో అది వేరే కర్రీ. దీని పేరేంటి? రంబా. ఇది రంబా వినపడుద్ది. ఫైనల్గా సరిపోతుంది. ఫ్రైడ్ రైస్ ప్లేట్ అయిపోయింది. నాకు ఎక్కువ కొంచెం చాలు, నాకు ఎక్కువ వద్దా? చాలు అయితే అందరం తినేసాం. సో ఇది మొత్తం మా ఫుడ్ మొత్తం ఇరగ తినేసాం చాలా రోజుల తర్వాత.
తెచ్చిన సీట్ బాగుందా? ఫైనల్గా సోంపు కదండి కదండి. ఫైనల్గా బయటకు వచ్చేసేసరికి ఫుల్ మా బళ్ళు అయితే అక్కడ పెట్టాం. బిల్లు వచ్చేసి 1100 అయింది. అందరం సాటిస్ఫాక్షన్గా తిన్నాం. ఇదే హైదరాబాద్లో అయితే బొక్క. ఇక్కడ అనుకో లోకల్ కాబట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ అందరం.